హాయ్ గైస్, అదాని ఇన్వెస్ట్మెంట్ యాప్ గురించి మాట్లాడదాము. ఆల్రెడీ దీని మీద నేను షార్ట్ వీడియో చేశాను, నా ఛానల్లో ఉంది, కావాలంటే చెక్ చేసుకోవచ్చు. సో మార్కెట్లో ఈ ఇన్వెస్ట్మెంట్ యాప్స్ అనేవి చాలా వరకు ఫ్రాడ్ ఉంటాయి. నేను ఈ వీడియో చేసేది కూడా ఎడ్యుకేషనల్ అండ్ అవేర్నెస్ పర్పస్ కోసమే. సో యూ కెన్ సీ దట్ నా రీఛార్జ్ రికార్డులో 200, 175 ప్లస్ 200 టోటల్ 775 అనేది రీఛార్జ్ చేశాను. సో నా విత్డ్రా రికార్డ్స్లో కూడా చూడొచ్చు 300 అండ్ ఈరోజు చేసిన విత్డ్రా 223. సో ఫస్ట్ విత్డ్రాల్ అయితే 26 ఏప్రిల్ చేశాను. అండ్ అలాగే ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ ఏముంటాయి అనేది కూడా చెప్తాను ఇందులో మీకు. నేను ఇప్పుడు దాకా ఏమేమి ఇన్వెస్ట్ ప్లాన్స్ తీసుకున్నా అంటే 2 డే ప్లాను, 1 డే ప్లాను అండ్ 35 డేస్ ప్లాను. ఓకేనా. సో 35 డేస్ ప్లాన్ అనేది ప్లాన్ కంప్లీట్ అయిన తర్వాత మనకి అమౌంట్ అనేది క్రెడిట్ అయితే దాన్ని విత్డ్రా చేసుకోవచ్చు. సో పైన చూడొచ్చు కదా, స్టేబుల్ వెల్ఫేర్ యాక్టివిటీ. స్టేబుల్ ప్లాన్ అనేది బేస్ ప్లాను. సైన్అప్ చేయగానే స్టేబుల్ ప్లాన్ అనేది మ్యాండేటరీగా పర్చేస్ చేయాల్సి వస్తుంది. నేను 375 రూపీస్ది ప్లాన్ పర్చేస్ చేశాను. తర్వాత మనకి వెల్ఫేర్లో 1 డే 3 డే ప్లాన్స్ అనేవి అవైలబుల్ ఉంటాయి. జనరల్గా ఇట్లాంటి యాప్స్ అన్నీ మార్కెట్లో 30 డేస్ కన్నా ఎక్కువ ఉండవు. కొన్ని యాప్స్ ఎర్లియర్ 2 months 3 months కూడా ఉన్నాయి, బట్ మోస్ట్లీ ఫ్రాడ్ ఉంటాయి. నేను మాత్రం లక్కీగా విత్డ్రా చేసుకున్నా కాబట్టి నా టోటల్ ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి 775, టోటల్ విత్డ్రా వచ్చేసి 823. సో యాప్ క్లోజ్ చేసినా నాకు లాస్ ఏమి ఉండదు. సో ఐ రికమెండ్ నాట్ టు డిపాజిట్ మోర్. ఓకేనా. చాలా వరకు ఫ్రాడ్ ఉంటాయి. కావాలంటే మీకు ఇప్పుడు స్క్రీన్ మీద నాకు ఏదైతే విత్డ్రాల్ క్రెడిట్ అయిందో అది కూడా చూపిస్తాను. యూ కెన్ చెక్అవుట్.